సైడ్ హిందీ పెట్టి అదే మీడియా వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. 1941లో ఫస్ట్ బాగా టైంలో మన ఇక్కడ సైట్ ఉందనేసి ఫామ్ చేశారు. అప్పుడు 2001 నుంచి వరుసగా మనం ఎక్స్కవేషన్ చేస్తూ దొరికిన శిల్పాలు అన్నింటినీ మనం ఇక్కడ డిస్ప్లే చేశాము. దీంట్లో బుద్ధుని యొక్క జాతక కథలు, బుద్ధుని యొక్క మహావిష్ణువును వేయడం, బుద్ధుడు బోధిసత్తుగా మారడం, అనే ఎన్లైన్మెంట్ తీసుకోవడం, వాటన్నిటి గురించి చిత్రీకరించేశారు శిల్పాలన్నీ. మీరు మన కార్యకర్తలు తప్పకుండా బెస్ట్ ఫస్ట్ సెకండ్ సెక్షన్ చేశారు ఇక్కడ. మండపం విహార కాంప్లెక్స్ విహార కాంప్లెక్స్ పిల్లర్ మండపం బీమ్స్ పడి అన్ని ఫ్రాగ్మెంట్స్ అంటారు సార్, లైమ్ స్టోన్ ఫ్రాగ్మెంట్స్. మనకి అత్యంత ఎన్నో వాటి కథలలో ఇమాజినేషన్స్ అన్నీ ఇక్కడ న్యూ ఇయర్ ఎగ్జిబిషన్
సౌత్ కొరియా మోక్షం పొంది తర్వాత జ్ఞానం చెప్పి ఫస్ట్ ధర్మ చిత్రపడ్డాడు ఫస్ట్ నేను మాంగ్స్ అన్నమాట అదే చెప్తుంది ఇక్కడ అని ఎంటర్టైన్మెంట్ అయిన వాడే సార్ అవును సార్ నాగార్జున సాగరు అమరావతి కృష్ణ జగ్గయ్యపేట వాళ్ళందరితో ఉన్నారు ధర్మ ఎంటర్టైన్మెంట్కి స్విచ్ అన్నమాట ఇప్పుడు లోటస్ ఎంటర్టైన్మెంట్ కదా సార్ ఎంటర్టైన్మెంట్కి స్విచ్ వాళ్ళు ఇమాజినేషన్ చేసి కథలు రాశారు సార్ ఆ కథల్లో వాళ్ళు ఊహించుకొని చెప్పబడి మనకు 2019 ఎక్స్పెన్షన్లో ఎదాంలో ఒక ప్రొఫెసర్ ఒక పెద్ద అది కూడా మట్టి ఇది లైఫ్ స్టోన్ కదా మట్టి పోతుంది సార్ అంటే దాదాపు 6 feet చనిపోతాడు అవన్నీ
సార్ వాటిని సార్ ఆ కాయిన్స్ మొత్తాన్ని కూడా మేము ఇలా డిసైడ్ చేస్తాం సార్. అంటే యావత్ ప్రపంచానికి ఇక్కడ ఈ కాయిన్స్ ఉన్నాయని డిసైడ్ చేసి ప్లాన్ చేస్తాం సార్. అంటే స్టేట్ మ్యూజియం సార్. వాటి మధ్యలో ఉన్న చాంబర్స్ ఎక్స్ప్రెషన్ ఎంత బాగా చేసాము. ఇంకా కరెక్ట్ గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు హైదరాబాద్లోని అనేక మార్లు పీపీటీ ఇవ్వడం జరిగింది సిఎస్ఆర్ ఫండ్ గురించి. స్థానిక పెద్దలు, స్టేజ్ మీద ఉన్న సర్పంచులు, పనిగిరి గాజులబండ ప్రజలు మరియు నాతోటి సోదరిమణులకు మళ్ళీ ప్రెస్ మీడియా వారందరికీ కూడా ఈరోజు ఒక విధంగా పనిగిరి చరిత్రలో ఒక మైలురాయి లాంటిది. ఎందుకంటే మీకు కొంతమంది తెలుసు, కొంతమంది తెలియకపోవచ్చు. ఈ పనిగిరిలో జరిగిన పరిశోధన అంశాలు ఇది 1940 నుంచి స్టార్ట్ అయ్యి 2023 వరకు ఈ పరిశోధనలు జరిగాయి. దీనిలో భాగంగా ఈ పరిశోధనలో భాగంగా మనకు లభ్యమైన కొన్ని బౌద్ధ మతానికి సంబంధించిన ఎన్నో స్కల్ప్చర్స్ వాళ్ళు ఉపయోగించిన బౌద్ధ మతస్థులు మొత్తం కూడా ఇక్కడ మేము పొందుపరిచాము మ్యూజియం రూపంలో. ఒక విధంగా ఇది మన తెలంగాణ చరిత్రలోనే కాకుండా, భారతదేశ చరిత్రలో కాకుండా, ప్రపంచ చరిత్రలోనే పనిగిరి అనే ఈ బౌద్ధ స్తూపం యొక్క చరిత్ర కొలికితురాయల వంటిది. సో దానిలో భాగంగా ఫస్ట్ 1940లో మనకి ఇక్కడ పరిశోధన స్టార్ట్ చేశారు. అది 2023 వరకు జరుగుతూనే ఉన్నాయి. 2023 యొక్క పరిశోధన యొక్క భాగంగా ఫలితంగా మనకు లభించిన నాణ్యాలు ఇవి బహుశా భారతదేశంలో ఎక్కడ కూడా ఇన్ని గొప్ప 3370 నాణ్యాలు దొరకడం జరిగింది. అది మన పనిగిరి గ్రామ చరిత్రకి ఒక మైలురాయి భారతీయ చరిత్రలోనే. సో అదే విధంగా ఇక్కడ దొరికిన కొన్ని నాణ్యాలు రోమ్ పరిపాలించిన రమవా అనే కింగ్ యొక్క వాళ్ళ పేరు మీద ముద్రించిన బంగారు నాణ్యాలు 2 కూడా దొరికాయి ఇక్కడ. అంటే ఈ ప్రదేశానికి, ఈ ప్రాంతానికి, ఈ పనిగిరి జోగ్రఫీ సైట్కి ఎంత ప్రాముఖ్యత ఉన్నదో బహుశా మీ అందరూ కొంతమంది పెద్దవాళ్ళకి తెలిసి ఉంటుంది, అందరికీ తెలియకపోవచ్చు. అది ఒక విధంగా తెలంగాణలోనే కాకుండా, దక్షిణ భారతదేశంలోనే కాకుండా, యావత్ భారతదేశంలోనే ఒక మైలురాయిగా తీర్చిదిద్దబడవలసిన మన పనిగిరి చరిత్ర ఇంతవరకు ఎవరు ప్రెస్ మీట్ కూడా పెట్టి దీని యొక్క ప్రాముఖ్యత కానీ, దీని యొక్క ఇంపార్టెన్స్ కానీ, దీని యొక్క జోగ్రఫికల్ మన పరిశోధన అంశాలు కానీ ఎవరు ముందు చెప్పలేకపోయారు. అది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు ఈరోజు ఇప్పుడే మన మంత్రివారి గారికి, ఎమ్మెల్యే గారికి చెప్పాము మేము, ఇక్కడ పరిశోధన వల్ల లభ్యమైన మనిషి నిలువెత్తు విగ్రహం కూడా దొరికింది ఇక్కడ. ఇది భారతదేశంలో ఎక్కడా దొరకలేదు, ఒక బీహార్ తక్షశిలాలోనే దొరికింది. ఇది రెండవది. దీనిలో భాగంగా అంటే మన ప్రాంతపు చరిత్ర ఎంత గొప్ప చరిత్ర అనేది మీరు తెలుసుకొని ఉండాలా, ఆ బాధ్యత మీకు ఉంది కూడా. ఎందుకంటే ఇప్పుడు ఒక విధంగా నన్ను మీరు అడుగుతారు, మీ పేరెంట్స్ ఎవరంటే
నా పేరెంట్స్ ఫలానా XYZ అని చెప్పకపోతే నా జీవితము నా ఐడెంటిటీ అనేది నిరుపయోగమైనది. అదేవిధంగా ఈ పనిగిరి యొక్క చరిత్ర, పనిగిరి యొక్క ఇంపార్టెన్స్ గతంలో, ఇప్పుడు కాదు గతంలో ఈ విధంగా ఉన్నది అని తెలియపరచడమే మన ప్రాంతం యొక్క, మన తెలంగాణ ప్రాంతం యొక్క అభివృద్ధికి దోహదపడుతుందని నేను కోరుకుంటున్నాను ఒక చరిత్ర ఉపన్యాసకుడిగా. ఇకపోతే ఇంకొక విషయం కూడా మీకు చెప్తున్నాను, దీని యొక్క ఇంపార్టెన్స్. 2023లో ఈ సైట్ నుంచి లభ్యమైన 5 స్కల్ప్చర్స్, బుద్ధునికి సంబంధించిన 5 స్కల్ప్చర్స్ కూడా అమెరికా న్యూయార్క్ మెట్రోపాలిటన్ మ్యూజియంలో ప్రదర్శనకు ఇక్కడి నుంచి ఇక్కడ ఉన్న స్కల్ప్చర్స్ ఐడెంటిఫై చేసి యావత్ ప్రపంచం మొత్తం కూడా సర్వే చేసి అక్కడ మన స్టేట్ మ్యూజియంలో ఉన్న ఇక్కడ దొరికిన స్కల్ప్చర్స్ వాళ్ళు తీసుకెళ్ళి ఆ ప్రదర్శనశాలలో ప్రదర్శించారు. అంటే దాన్ని లీగల్గా భారత ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వం అన్ని కూడా సిస్టమేటిక్గా ఇన్సూరెన్స్ చేయటము, ట్రాన్స్పోర్ట్ మొత్తం వాళ్ళే బేర్ చేశారు. మొత్తము న్యూయార్క్లో 6 నెలలు ప్రదర్శన చేశారు ఆ 5 స్కల్ప్చర్స్ కూడా. అదేవిధంగా సౌత్ కొరియా సియోల్లో 4 నెలలు ప్రదర్శించారు. అంటే మన యొక్క చరిత్ర, మన పనిగిరి యొక్క చరిత్ర, మన పనిగిరి శైలి యొక్క చరిత్ర ఎంత గొప్పదో యావత్ ప్రపంచం మొత్తం కూడా భారతదేశం వైపు, తెలంగాణ వైపు, హైదరాబాదు పనిగిరి వైపు మళ్ళీందంటే మీ యొక్క చరిత్ర మీరు తెలుసుకోవాల్సింది వాటి మీకు ఎంతగానో ఉంది. ఇకపోతే ఇప్పుడే మేము మంత్రివర్యులకి ఎమ్మెల్యే గారు కూడా వివరించాము. ఇక్ష్వాకు రాజు వీరపురుష దత్త అసలు చరిత్ర రాయాలంటే చరిత్రకాలు ఏదో రాసుకుంటూ పోతారు, అందరూ చరిత్ర రాసుకుంటూ పోతుంటారు. అది చరిత్ర కాదు అని నేను ఒక సీనియర్ హిస్టరీ ప్రొఫెసర్గా ఉస్మానియా సీనియర్ హిస్టరీలో చెప్తున్నాను. వీ యాక్సెప్ట్ హిస్టరీ, మనం యాక్సెప్ట్ చేయొచ్చు హిస్టరీ, కానీ అది ఎంతవరకు పర్ఫెక్ట్ అనేది, ఎక్యురేట్ అనేది మనము శాసనాల రూపంలో బేస్ చేసుకొని రచించిన చరిత్ర నిజమైన చరిత్ర. ఆ చరిత్ర ఎక్కడ వెలువడింది, అది ఇక్ష్వాకు సామ్రాజ్యపు పరిపాలన, సామ్రాజ్య చక్రవర్తి వీరపురుష దత్త 11 ఇయర్సే పరిపాలించాడని ఉంటే, ఇక్కడ దొరికిన ప్రాకృతి లాంగ్వేజ్లో బ్రహ్మలిపిలో దొరికిన శాస్త్రం ప్రకారం 11 సంవత్సరాలు కాదు 18 సంవత్సరాలు అని ఇక్కడ దొరికిన శాస్త్రం ప్రకారంగా నిరూపించడం అనేది అది నిజమైన చరిత్ర, అదే మన పనిగిరి చరిత్ర. సో ఈ విధంగా మనకి ఎన్నో మైల్స్టోన్స్ ఉన్నాయి మన పనిగిరి సైట్ మీద. ఇకపోతే లాస్ట్ ఇందాకే మా ఏడీ గారు వివరించారు, బుద్ధుని యొక్క అస్థికలు కానీ, బౌద్ధ మతంలో ఇంపార్టెంట్ ప్రముఖమైన మోంక్స్ యొక్క అస్థికలు కానీ, ఇతర పాటలు కానీ లభ్యమయ్యాయి. వాటి ప్రకారంగా ఇది శాతవాహన సామ్రాజ్యంలో సమానంలో ఇది నిర్మించబడ్డది అని ఒక ఆధారంగా మనము నిర్ధారించడం జరుగుతుంది. సో ఇలాంటి ఇంత ఘనకీర్తి చరిత్ర కలిగిన ఈ పనిగిరి యొక్క సైటు ఈ రోజు మన మంత్రివర్యులు గారు వచ్చి దీని యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి నందుకు ముందుగా వారిని నేను కృతజ్ఞత తెలుపుకుంటూ, స్థానిక మన ఎమ్మెల్యే గారి యొక్క ప్రోత్సాహంతో ఈరోజు ఇంతమంది ప్రజానికము, యాక్చువల్గా ఇది ఒక ప్రెస్ మీట్ అనుకున్నాము, కానీ ఎట్టయిందంటే ఒక పనిగిరి ప్రజానికము, గాజులపేట ప్రజానికం మొత్తం ఇక్కడ కూర్చుండటం వల్ల రియల్గా మీకు ఈరోజు మన పనిగిరి యొక్క చరిత్ర, పనిగిరి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు మన ఎమ్మెల్యే గారు, సర్పంచులు, మన మంత్రివర్యులు వచ్చి ఏం చేస్తున్నారు అని తెలుసుకోవడానికి వచ్చినందుకు మీ అందరికీ పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ వివరించుకుంటాను. Now I request ఎర్ర సావిత్రి యాదరి గారు సర్పంచ్ గారిని మాట్లాడుతున్నాను. సీతా గౌరవనీయులైన సభ అధ్యక్షులు గారు జూపల్లి కృష్ణారావు గారు, మరియు ఎమ్మెల్యే గారు మందుల సామయ్య, కలెక్టర్ గారు, ఐఏఎస్ IPS డైరెక్టర్ గారు, అందరికీ, గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. Now I request శ్రీ వంగూరి దామోదర్ గారు సర్పంచ్ గారిని వారిని మాట్లాడుతుంది ఈటూరు. హలో.
ఈరోజు వేదికపైకి వచ్చిన పనిగిరి గ్రామస్తులకందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన జూపల్లి కృష్ణ సార్ గారికి, మన స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలన్న గారికి, అలాగే కలెక్టర్ గారికి, ఇక్కడ వచ్చిన పోలీస్ శాఖ వాళ్ళకి, ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఈరోజు చరిత్రని తిరగా రాసింది ఒక పనిగిరి ఈరోజు మనకు. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడికి వచ్చినా ఎవరు పట్టించుకోకుండా కానీ అన్న సామేలన్న గారు దీని కొలికి తీసుకొచ్చి ఇవాళ 1,50,00,000 కోటి రూపాయలు శాంక్షన్ చేయించినందుకు అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈటూరు గాజలగుట్ట మాకు 23 లక్షలు శాంక్షన్ చేయించినందుకు అన్నగారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అక్కడికి కూడా అన్న విజిట్ చేయాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ తేజస్ నందలాల్ పవర్ గారు ఐఏఎస్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ సిద్దిపేట వారిని మాట్లాడుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు సూర్యాపేట జిల్లా పనగిరి ఊర్లో ప్రత్యేకంగా అభివృద్ధి పనులకి, ఫౌండేషన్ ప్రోగ్రామ్స్కి ముఖ్య అతిథిగా వచ్చిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు, ఎక్సైజ్, టూరిజం, ఆర్కియాలజీ శాఖ మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, ఈ సభ అధ్యక్షులు, శాసనసభ్యులు మందుల శామ్యుల్ గారికి, డైరెక్టర్ ఆర్కియాలజీ గారికి, ఎస్పీ గారికి, పనిగిరి కానీ ఈటూర్ సర్పంచ్ గారికి, వేదిక మీద ఉన్న అందరు పెద్దలకి, అగ్రికల్చర్ కమిషన్ మెంబర్ గారికి, ఇక్కడ వచ్చిన అందరికీ పేరు పేరున నమస్కారాలు. నిజంగా ఈరోజు డైరెక్టర్ గారు మాట్లాడినప్పుడు పనగిరి ఊరు కావచ్చు, పనగిరిలో ఉన్న ఈ సైట్ సంబంధించి చరిత్ర ఏందో పుస్తకాల్లో చదివి ఉండే ఈరోజు ఇక్కడ చూడడం కావచ్చు, ఇక్కడ ఉన్న అంశాలు చూసి మన భారతదేశం, ప్రత్యేకంగా సూర్యాపేట జిల్లా, ప్రత్యేకంగా దీంట్లో పనగిరి చరిత్ర ఎంతో గొప్పది అని తెలుసుకుంటే చాలా సంతోషం. వారు ఇంత వివరంగా మనకి తెలియజేశారు. వారు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఇంత గొప్ప చరిత్ర ఉన్న మన సాంప్రదాయానికి, ఆ సైట్స్కి, ఇక్కడ ఉన్న ఆర్కియాలజికల్ హెరిటేజ్కి ప్రత్యేకంగా గౌరవ మంత్రివర్యులు వారు చొరవతోటి ఒక బుద్ధిస్ట్ సర్కిట్ కింద 5 సైట్లలో ప్రత్యేకంగా మనకి ఈ పనులు చేపట్టడానికి ప్రత్యేకంగా శాంక్షన్లు ఇవ్వడం, అందరు ఆర్కియాలజీలో ఉన్న ఈ అంశాల మీద ప్రత్యేకంగా అవగాహన ఉన్న వాళ్ళకి మొబిలైజ్ చేసి ఆదేశాలు ఇచ్చి వారికి దీనికి అభివృద్ధి చేయడానికి వారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని మనకి గైడెన్స్ ఇస్తూ, అదేవిధంగా దిశానిర్దేశం చేస్తూ ఉన్న మంత్రి గారికి ప్రత్యేకంగా మన జిల్లా తరపున ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇదే విధంగా టూరిజం కావచ్చు, ఎక్సైజ్ కావచ్చు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఇలాగే సూర్యాపేట జిల్లాలో వారు మనకి దిశానిర్దేశం చేస్తూ మన జిల్లాని అభివృద్ధి చేయడానికి గైడ్ చేస్తారని ఆశిస్తూ, అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేకంగా ఈ విషయంలో చొరవ తీసుకున్నారు. వారు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. ఈరోజు ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు మందుల సామేలి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు రాష్ట్ర పర్యాటక శాఖ, పురావస్తు శాఖ, ఎక్సైజ్ శాఖ మంత్రులు, తెలంగాణ ఉద్యమ నేత ఎందుకంటేనంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని 6 ఎమ్మెల్యే పదవిని, మంత్రి పదవిని తృణప్రాయంగా దుంచేసి యుద్ధాలకు వచ్చిన వీరుడు జూపల్లి గారు. అందుకోసమనే తెలంగాణ ఉద్యమ నాయకుడు అంటున్నాను నేను. ఇక్కడికి వచ్చి ఇక్కడ హాజరైన గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారికి, గ్రామ సర్పంచ్ సావిత్రి గారికి, ఈటూరు సర్పంచ్ దామోదర్ గారికి,
మార్కెట్ కమిటీ తుంగతుర్తి డైరెక్టర్ గిరిధర్ రెడ్డి గారికి, గౌరవ ఎస్పీ గారికి, గౌరవ వ్యవసాయ కమిషన్ మెంబర్ చౌటంకన్న గారికి, డిసిసి అధ్యక్షులు గుడిపాటి నరసయ్య గారికి, ఇక్కడ వచ్చిన వివిధ హోదాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, గ్రామ శాఖ అధ్యక్షులకు, సర్పంచ్లకు, మార్కెట్ డైరెక్టర్లకు, సింగిల్ విండో డైరెక్టర్లకు, ఇక్కడికి వచ్చిన అక్క చెల్లెళ్లకు, పత్రికా మిత్రులకు అందరికీ కూడా నిండుగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ నిండుగా వారబాలని కోరుకుంటున్నా. ఎందుకంటే మన బతుకంతా దాని మీద ఆధారపడింది కదా. జూపల్లి గారికి ఒక సంవత్సరంన్నర కిందనే వారు ఇక్కడ రావాల్సింది. అది వారే శంకుస్థాపన, అది దాని ప్రారంభోత్సవం చేయాలి. అన్నా మీరు రావాలంటే సామెలు చేసేయలే, నాకు అక్కడ బిజీలు ఉందని చెప్పారు, మీరే రావచ్చు. కానీ పనిగిరి అనేది ఒక పవిత్రమైన, ఒక బుద్ధుడు నడయాడిన నేల. ఇది బుద్ధుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ అభివృద్ధి జరుగుద్దని ఆనాడంట. ఇలా పనిగిరి గుట్ట మీద అవశేషాలు బుద్ధ యూనివర్సిటీ ఉందని కూడా చరిత్ర చెప్తుంది మనకు. ఎందుకంటే నేను ఇది ఇనాగరైజ్ చేసిన నాడు నేను ఆ గుట్ట కూడా ఎక్కిన, నేను గుడగడికి అన్నీ చూసిన. నేను అక్కడ యూనివర్సిటీ కట్టడాలు, రూములు ఇవన్నీ కూడా ఆనాడు వాళ్ళు నిర్మించడం జరిగింది. తర్వాత ఈ బుద్ధ భిక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్నానం చేయడానికి బిక్కెట్లే పోయేవాళ్ళంట, ఏట్లకు. ఈ తిరుమగిరి అనంతరం ఏరుంది కదా, అలా పోయేదట. అందుకనే దాని బిక్కేర్ అని పేరు వచ్చింది. బుద్ధ భిక్షకులు స్నానం చేశారు కాబట్టి, ఇక్కడ నుండి అక్కడ స్నానం చేసి వచ్చారు కాబట్టి దాన్ని బిక్కేరు. బుద్ధ భిక్షులకు స్నానం చేసి నడయాడిన నేల కాబట్టి వారు దానికి బిక్కేరని నామకరణం చేశారు. అందుకనే మనం ఇప్పుడు కూడా బిక్కేరని పిలుస్తూ ఉంటాం. అందుకోసం ఇంత పవిత్రమైన ఈ నేల ఇంకా పవిత్రం చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్న ప్రజాపాలనలో భాగంగా మన మంత్రి జూపల్లి కృష్ణారావు గారు మరి పనిగిరి కార్యక్రమానికి విచ్చేయడం మనం అందరం అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఈ చరిత్ర, అక్కడున్న బుద్ధ అవశేషాలన్నీ కూడా ఇతర దేశాలు తిరిగి వచ్చి కూడా మన దగ్గర ఒక్కొక్క దగ్గర 6 నెలలు, ఒక్కొక్క దగ్గర 7 నెలలు అక్కడ చూసి ఈ చరిత్ర భారతదేశంలో ఈ విధంగా ఉంది, ఇది పనిగిరి గ్రామంలో ఉందని చెప్పి ప్రపంచానికే తెలియజేసిన సందర్భాలు అక్కడున్న అవశేషాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అందుకోసమనే ఈ పవిత్రమైన ఈ స్థలాన్ని బుద్ధుడు నడయాడిన ఎలా ఏమైనా పిలిచినారే తలసేపు పెట్టి చేతుల అయిందా డాక్టర్ ఉండా? ఓకే 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 థ్యాంక్ యూ ఏం డిస్టర్బ్ కాకండి పాపం. కనుక ఇక్కడ ఈ పవిత్రమైన నేలలో ఇంకా కొన్ని కార్యక్రమాలు డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా గౌరవ మంత్రి గారికి, గౌరవ మినిస్టర్ జూపల్లి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మెయిన్ రోడ్ నుంచి ఇక్కడికి దాదాపు 2.5 కిలోమీటర్ ఉంటుంది. ఎంత ఉంటుంది దగ్గరికి? మెయిన్ రోడ్ నుంచి ఇక్కడికి అక్కడి నుంచి మెయిన్ రోడ్ కాడి నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది? 1.5 కిలోమీటర్. ఇక్కడ నుండి దాదాపు 2 కిలోమీటర్ల ఉంటుంది. దయచేసి మినిస్టర్ గారికి అప్పీల్ చేస్తా ఉన్నా, ఇది డబుల్ రోడ్ చేయాలని కూడా నేను మనం చేస్తా ఉన్నాను. తర్వాత ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఉంటుంది, రామాలయం, సీతారామచంద్ర స్వామి కళ్యాణం జరుగుతుంటుంది. ఎందుకంటే ఆ కళ్యాణానికి కూడా నేను ప్రతి సంవత్సరం వచ్చి ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చినా, కాకముందు కూడా వచ్చిన నేను. కనుక బ్రహ్మాండమైన జాతర జరుగుతుంది ఇక్కడ. కనుక మీరు డబల్ రోడ్డుకు దీన్ని సాక్ష్యం ఇవ్వాలని మీకు అప్పీల్ చేస్తా ఉన్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా పైన అక్కడ అవశేషాలు ఎక్కడ భద్రంగా ఉండడానికి అక్కడ ఒక వాల్ కూడా కట్టడం జరిగింది గతంలో. దాన్ని ఇక్కడ పానగడ్డ నరసింహారెడ్డికి ఎవరో కాంట్రాక్ట్ తీసుకొని కట్టేటారు, మిగిలిన మరపు లేదా. కనుక అక్కడ దానికి ఆ గుట్ట చుట్టూ గోడ కట్టడం జరిగింది. కనుక ఆనాడు ట్రాక్టర్లు పోయినాయి దాని మీదకి. కనుక ఈనాడు కూడా మనం కనుక రోడ్డు సాక్ష్యం చేస్తే
ఆ గుట్ట మీద పోవడానికి మంచి అవకాశం ఉంటుంది. అక్కడున్న అవశేషాలు చూడడానికి యాత్రికులు కానీ ప్రపంచవ్యాప్తంగా రావడానికి కూడా అవకాశం ఉంటుంది కనుక ట్రాన్స్పోర్టేషన్ సరిగ్గా లేక కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకోసమని దాన్ని గుట్ట మీదకి రోడ్డు సాంక్షన్ చేయాలని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను అదేవిధంగా ఇక్కడ ఈ టూరిజం ఆ రూమ్లో కాకుండా ఇవాళ ఇంకొక మాట కూడా చెప్తారు. ఇక్కడి నుంచి నిజంగా ఇది ఆంధ్రాలో కనుక ఉంటే ఎప్పుడెప్పుడో వాళ్ళు డెవలప్ చేసుకుందరు. కొడుకులు ఒక్క ఆంధ్రోడు పట్టించుకోలేదు ఇక్కడ ఇన్నాళ్ళు వేయలేదు. కానీ అందుకోసం ఇప్పుడు మనం తెలంగాణ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సాగుతున్న ఈ ప్రజాపాలనలో భాగంగా దానికి తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని చూసిన జూపల్లి కృష్ణారావు గారు ఈ శాఖకు మంత్రి అయింది కాబట్టి ఖచ్చితంగా దీన్ని డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ స్థలం మొత్తం కూడా ఈ బుద్ధ విహారానికి సంబంధించిన స్థలం ఇది. అవునా పనిరలు కరెక్టేనా? అందుకోసమనే ఇక్కడ బ్రహ్మాండమైన స్టేడియం కడటానికి మ్యూజియం కడటానికి మీరు నిధులు మంజూరు చేయాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఇక్కడ రామాలయం ఉంది, బ్రహ్మాండమైన జాతర జరుగుతుంది, అన్నిటి కూడా అక్కడ వస్తాయి. నేను వచ్చిన తర్వాత ఇక్కడ ఈ సీసీ రోడ్ వేయడం జరిగింది. తర్వాత ఇక్కడ ఉన్న సీసీ కూడా నేను వచ్చిన తర్వాతనే అక్కడ ఒకనాడు ఆ జాతరలో పాల్గొని మాట ఇచ్చి ఆ మాట ప్రకారం దాదాపు 40-50 లక్షల రూపాయలు కేటాయించి చేయడం జరిగింది. ఇంకా చేయాల్సిన బాధ్యత ఉంది. అందుకోసమనే మీరు ఇక్కడికి వచ్చినందుకు నిజంగా మీ డైరెక్టర్ గారు వారు క్లియర్గా చెప్తా ఉన్నాడు. తర్వాత ఇప్పుడు మన డైరెక్టర్ నాగలక్ష్మి ఆమెకు ఇక్కడ ఈ మ్యూజియంతో కూడా చాలా సంబంధాలు ఉన్నాయి, వచ్చిపోయినట్టు ఇంతకుముందు కూడా. కనుక ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆమెను అన్ని తెలిసి చెప్తా ఉన్నారు. కనుక నా సహకారం ఎంత కావాలనో నేనంతా తీసుకోవడానికి కూడా నేనంతా సహకారం ఇవ్వడానికి కూడా నేను ఖచ్చితంగా ముందు వరుసలో ఉండడానికి కూడా మనం చేస్తా ఉన్నా. తర్వాత పైకి పోవడానికి మెట్లు లేవు, కరెంటు లేదు.